హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వీలుకప్ ఫంక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. వీలుకప్ ఫంక్షన్ గురించి స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ నేను చాలా తీసుకొని రాబోతున్నాను ముందుకి. అందుకని మీరు ఏ వీడియో కూడా మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో నేను చెప్తున్నాను. ప్లస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతదనమాట. అందుకోసమే ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి వీలుకప్ ఫంక్షన్ గురించి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇంతకీ వీలుకప్ ఫంక్షన్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? వీలుకప్ ఫంక్షన్, వీలుకప్ అంటే ఇది ఒక వర్టికల్ లుకప్. ఇక్కడ మీరు ఎక్సెల్ వర్క్‌షీట్‌లో చూడొచ్చు. ఇక్కడ సమ్ డేటా ఉంది. అంటే ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్‌లో ప్రొడక్ట్, డేట్ మరియు ప్రైస్ ఉంది. ఇందులో వచ్చేసి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎల్‌జీ టీవీ, ఐఫోన్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ మరియు సామ్‌సంగ్, సామ్‌సంగ్, ఫాక్సాంగ్. అంటే ఇది ఏ ఏ రోజుల్లో వాళ్ళు సేల్ చేశారు అనేది ఒక డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి ఎదురుగ్గా ఎల్‌జీ టీవీ యొక్క ప్రైస్ గూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకొక క్వెషన్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి ఒక ప్రోడక్ట్ లిస్ట్ తయారు చేయండి. మరియు దాని ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ లిస్ట్‌లో నుంచి ఒక ప్రోడక్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత, ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది మనకు డిస్‌ప్లే కావాలి. దీనికి మనం ఒక వీలుకప్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఈరోజు తీసుకొనొస్తున్నాను. వీలుకప్‌కి వచ్చేసి నేను చాలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్‌తో ఫ్యూచర్‌లో వీడియోస్ చేస్తాను. అడ్వాన్స్‌డ్ ఎక్సెల్ కూడా నేను మీకు నేర్పిస్తాను. అందుకని మీరు ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరియు అలాగే లైక్ చేయండి. ఈ వీడియో వేరే వాళ్ళతో కూడా షేర్ చేయండి. సరేనా? ముందుగా వచ్చేసి ఒక లిస్ట్ అనేది మనం ఎలా తయారు చేస్తాం? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేనిక్కడ ప్రోడక్ట్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడొచ్చేసి ఈ కింద సెల్‌లో అంటే ఈ ప్రోడక్ట్‌ని మనం ఏం చేయొచ్చు ఇక్కడ ఫార్మాటింగ్ కావాల్సుంటే చేసుకోవచ్చు. నేను ఫార్మాట్ కూడా చేస్తున్నాను. ఇవి 2 సెలెక్షన్ చేసుకొని బోర్డర్ కూడా అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మీ డేటా కూడా చాలా క్లీన్‌గా కనిపించాలి. సరేనా? ఇది సెంటర్‌లో ఇలా తీసుకొనొచ్చాను. ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ రావాలి. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయంగానే ఒక లిస్ట్ అనేది రావాలి. అంటే ఆ ప్రొడక్ట్ లిస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ లిస్ట్ అంతా దీంట్లోకి రావాలనమాట. అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ ప్రొడక్ట్ సెలెక్షన్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చేసి దాని ప్రైస్ గూడా మనకు ఆటోమేటిక్‌గా రావాలి. ఇవి 2 ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్‌లో ఫార్మాట్ పెయింటర్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే సేమ్ ఫార్మాట్ దీనికి గూడా అప్లై అయిపోతుంది. సో, మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు డేటా ట్యాబ్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. ఈ డేటా ట్యాబ్‌లో మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డేటా వాలిడేషన్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డేటా వాలిడేషన్ సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేయగానే ఇక్కడ గమనించినట్టయితే మీకు డేటా వాలిడేషన్ వచ్చింది. ఇక్కడ వాలిడేషన్ క్రైటీరియా వచ్చింది. ఇక్కడ అలో ఎనీ వాల్యూ ఇక్కడ ఉంది కదా! ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. ఇందులో లిస్ట్ అనే ఆప్షన్‌ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ లిస్ట్ వచ్చేసి ఏది రావాలి? మనం ఇక్కడ క్లిక్ చేసి కావాల్సుంటే ఇలా డ్రాగ్ చేస్తే ఈ సెలెక్షన్ చేసుకుంటే ఈ లిస్ట్‌ని అది మనకు ఇక్కడ వచ్చేస్తది. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఓకే చేయంగానే ఇక్కడ డ్రాప్ డౌన్ వచ్చింది. గమనించారా? ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వచ్చింది. ఎల్‌జీ వచ్చింది. ఐఫోన్ వచ్చింది. ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. ఇప్పుడొచ్చేసి మనం ఇక్కడ ఒక ఫార్ములా రాద్దాం. అది వీలుకప్ ఫార్ములా. ఫార్ములా మనం ఎలా స్టార్ట్ చేస్తాం? ఈక్వల్ టు సింబల్‌తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు వీఎల్ టైప్ చేయంగానే మనకు వీలుకప్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా! కీబోర్డ్‌లో ట్యాబ్ కీ ప్రెస్ చేయండి. ట్యాబ్ కీ ప్రెస్ చేయంగానే ఇక్కడ లుకప్ వాల్యూ వచ్చింది. లుకప్ వాల్యూ అంటే ఈ టేబుల్‌లో మనం ఏ వాల్యూని వెతుకుతున్నాము, ఏ వాల్యూ ద్వారా మనము వేరే డేటా వెతకాలి. ఆ వాల్యూ అనేది ఇక్కడ ఇవ్వాల్సొస్తుంది. సో, ఫస్ట్ వచ్చేసి మనం సాన్సుయి అనేది లుకప్ చేస్తున్నాం. ఆ లుకప్ వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ గూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇస్తే ఏమవుతుంది? ప్రతిసారి మీరు ఫార్ములా అనేది మార్చాల్సొస్తుంది. ఫస్ట్ నేను అలా చేస్తాను. మళ్ళీ కావాల్సింటే మీకు ఈ డైనమిక్ ఫార్ములా గురించి కూడా చెప్తాను. ఫస్ట్ వీలుకప్ ఇక్కడ రాసున్నా చూడండి. ఇక్కడ లుకప్ వాల్యూ ఇది సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు కామా ఇవ్వాలి.
ఇక్కడ కామా ఉంది కదా! ప్రతి ఒక్క దానికి కూడా సెపరేటర్ ఉంది. ఇక్కడ కామా ఇస్తే నెక్స్ట్ కండిషన్ అనేది మనం రాసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ అరే ఇవ్వాలి. ఇక్కడ టేబుల్ అరే ఇక్కడ చూసారా? ఈ ఎంటైర్ టేబుల్‌ని మనం సెలెక్షన్ చేసుకోవాల్సొస్తుంది. లేదంటే ఇలా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ టేబుల్‌లో లుకప్ వాల్యూ ఏది? ఎల్‌జీటీవీ అనేది వెతకాలి. వెతికిన తర్వాత కామా ఇవ్వండి. కాలమ్ ఇండెక్స్ ఇక్కడ నుంచి ఎన్నో కాలంలో ఉండే ప్రైజ్‌ని మనం తీసేయాలి. తీసుకొని రావాలి. ఇక్కడ వచ్చేసి డేట్ ఉంది. దీని పక్కన వచ్చేసి మనకు ప్రైజ్ ఉంది. ఇది 1, ఇది రెండో కాలం కాబట్టి మనం ఇక్కడ 2 ఇస్తున్నాము. ఇప్పుడు కామా ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి ట్రూ, ఇంకోటి ఫాల్స్. ట్రూ అంటే ఇది అప్రాక్సిమేట్ మ్యాచ్. దీని గురించి మనం సెపరేట్‌గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫాల్స్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. అంటే దీనికి ఎగ్జాక్ట్‌లీ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని తీసుకొనొస్తుంది. సో, ఎగ్జాక్ట్ వాల్యూ. మనం 0 కావాల్సినవి కూడా ఇవ్వచ్చనమాట. ట్రూ, ఫాల్స్ తెలుసు కదా! 1 ఆర్ 0 అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయంగానే మనకు ఎంతొచ్చింది వాల్యూ ఇక్కడ చూసారా? 46,223 వచ్చింది. ఎందుకొచ్చింది అనేది మీరు చూడండి. ఈ వాల్యూ ఎక్కడైనా ఉందా? లేదు కదా! లుకప్ వాల్యూ B13 టేబుల్ అరే ఇది కాలమ్ ఇండెక్స్ ఎస్ ఎందుకొచ్చిందో నాకు తెలుసు. ఎందుకొచ్చింది? కాలమ్ నంబర్ ఇక్కడ మనం తప్పుగా ఇచ్చాం. ఇది కాలమ్ ఇండెక్స్ నంబర్ ఉంది కదా! ఇది. ఇది 1, ఇది 2, ఇది 3 అంతే కదా! 3 కాలమ్స్ ఉన్నాయి. ఇలా మీరు ఎర్రర్స్ వచ్చినా కూడా మీరు ఐడెంటిఫై చేయగలగాలి. మీరు ఎప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు అంటే, మీ దగ్గర ఎగ్జాక్ట్ స్కిల్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఎంతొచ్చింది? 20,000 వచ్చింది. ఇది ఆర్టిఫిషియల్‌కి, హ్యూమన్ ఇంటెలిజెన్స్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీరు యూజ్ చేస్తూ కూడా ఫార్ములాస్ రాసుకోవచ్చు. అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. కానీ అది ఎప్పుడైతే ఎర్రర్స్ ఇస్తుందో మీరు వాటిని ఫైండ్ ఔట్ చేయాలంటే గనక ఖచ్చితంగా మీ దగ్గర నాలెడ్జ్ అనేది, స్కిల్ అనేది ఉండాలి. ఇది ఇది డైనమిక్ కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ప్రోడక్ట్ మార్చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ B13లో నుంచి ఇక్కడ మళ్ళీ B14 ఇచ్చుకోవాలి. ఇప్పుడు రూ. 1,00,000 వచ్చింది. మనం ఇలా కాకుండా మనం డైనమిక్‌గా రాయాలి అంటే అది ఆటోమేటిక్‌గా ఫార్ములా మారిపోవాలి. మనం ఈ ఫార్ములాలో ఎటువంటి చేంజెస్ అనేది చేయకూడదు. అంటే ఇలా లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సొస్తుంది. ప్రైస్ మీద ఇక్కడ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి ఈక్వల్ టు ఈసారి లుకప్ ఇచ్చాను. ఇక్కడ సెల్ రెఫరెన్స్ ఇస్తున్నాను. లుకప్ వాల్యూలో ఈసారి మనం సెల్ రెఫరెన్స్ ఇద్దాం. ఈ సెల్‌లో ఉండే వాల్యూ ఇప్పుడు టేబుల్ అరే మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఎన్నో కాలం? మూడో కాలం. మళ్ళీ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు ఎంతొచ్చింది? 55,000 రూపీస్ వచ్చింది. ఏది? శాంసంగ్. ఇక్కడ వచ్చేసి మీరు ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ఐఫోన్ సెలెక్షన్ చేసుకుంటే 1,00,000 వస్తుంది. ఎల్జీ టీవీ సెలెక్షన్ చేసుకుంటే 20,000 వస్తుంది. వాషింగ్ మిషన్ సెలెక్షన్ చేసుకుంటే 45,000 వస్తుంది. ఇది లుకప్ ఫంక్షన్ గురించి మీకు ఈరోజు ఇంట్రోడక్టరీ క్లాస్. ఇందులో ప్రోడక్ట్ లిస్ట్ మనం తయారు చేసాం. మరియు లుకప్ ఫార్ములా కూడా డైనమిక్ కూడా చేసాం. స్టాటిక్ ఫార్ములా కాకుండా డైనమిక్ ఫార్ములా కూడా మనం రాసేది నేర్చుకుందాం. దీని ద్వారా ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఫార్ములాస్ అనేది కూడా మనం రాయొచ్చు. అంటే లుకప్ విత్ డిఫరెంట్ ఫార్ములాస్. అది రావాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అప్పుడే నేను మీ ముందుకు ఇలాంటి అద్భుతమైన వీడియోస్ తీసుకొని రాగలను. సరేనా? మళ్ళీ వీడియోలో కలుద్దాం.